హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా రాజకీయాల్లో తాము చేసే మంచి చెప్పుకోవడం కన్నా ఎదుటి పార్టీ వారు ఎక్కడైనా చిన్న నొసుగు దొరుకుతుందా, వాళ్ళ తరపు నుంచి చిన్న ఏదైనా సమస్య బయటకు వస్తుందా, చిన్న ఆరోపణ ఏమైనా బయటకు వస్తుందా, దాన్ని చినిగి చేటంత చేసి లబ్ధి పొందాలనే ప్రతిపక్షాలు ఖచ్చితంగా కాసుకు కూర్చుంటాయి. ఆ చిన్న దొరికిన ఆరోపణ కావచ్చు, విమర్శనం కావచ్చు, చాటంత చేసి భూతత్తులో చూపిస్తూ ప్రజల్ని అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తే ఎదుటి పార్టీని కాస్త బ్యాట్ చేసేసి తమ పార్టీకి అత్యధికంగా ఓట్లు మరలే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తుంటాయి. అదైతే వాస్తవంగా ఎంతవరకు నిజమవుతుందో తెలియదు, కానీ బురదజల్లే కార్యక్రమాలు మాత్రం రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో వారసుల వల్ల నాయకులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంటుంది. ఎప్పుడు వారసులు ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన వారసుడు చాలా మృదు స్వభావి, చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వాడు. కానీ అటువంటి వ్యక్తి మీద కూడా ఆరోపణలు రావడం, ఏదో ఒక చిన్న లాపరంగా ఇబ్బంది రావడంతో దాన్ని భూతద్దులో చూపిస్తూ పెద్దది చూపించే ప్రయత్నం చేశాయి ప్రతిపక్షాలు. అయితే అనుకున్నంతగా హిట్ కాకపోవడంతో ప్రతిపక్షాలు కూడా కాస్త, లేదా ప్రతిపక్ష పార్టీలకి వత్తాసు పలుకుతున్నటువంటి మీడియా కూడా కాస్త నిరుత్సాహకమైన పరిస్థితి. అయితే ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరికంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఒక ఏలినటువంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఆయన తనయుడు డాక్టర్ బొత్స సందీప్ గారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ గారు కుటుంబం నుంచి 4 పోటీ చేస్తారు ఎన్నికల్లో. తన తల్లి కోసం, తన తండ్రి కోసం డాక్టర్ బొత్స సందీప్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. అతని తల్లి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు విశాఖపట్నం ఎంపీగా, బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి ఎమ్మెల్యేగా, గజపతి నగరం ఎమ్మెల్యేగా బొత్స సోదరుడు బొత్స అప్పల నరసయ్య, అదేవిధంగా వాళ్ళ బంధువు నెల్లిమర్లలో బొత్స అప్పల నాయుడు ఇప్పుడు 4 పోటీ చేస్తున్నారు. అయితే వీళ్ళని కాస్త ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి కారణం బీజం హైదరాబాద్లో పడింది. హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలానికి సంబంధించి మాంచేరు ఒక గ్రామంలో సుమారు 442 సర్వే నెంబర్లో సుమారు 31 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక భూమికి సంబంధించిన వివాదంలో డాక్టర్ బొత్స సందీప్ పేరు రావడమే ఈ ఆరోపణలకి పెద్దదిగా చేసి చూపించడానికి ప్రధాన కారణం. అయితే ఒక వ్యక్తి తన ముత్తాత అయినటువంటి పోచయ్యకి సంబంధించినటువంటి 30 ఎకరాలు ఉంది. తమ తాతలు నిరక్షరాస్యులైన కారణంగా వాటిని మ్యూటేషన్ చేసుకోలేకపోయారు. ప్రస్తుతం వాటి మ్యూటేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రెవెన్యూ అధికారులు సివిల్ కోర్టు నుంచి వారసత్వపు ఇది ఉన్నట్టు తీసుకున్నామంటే అది ప్రయత్నం చేసే క్రమంలో అది వేరే వాళ్ళ పేర్లపై ఉన్నట్టు తెలిసింది. కాబట్టి ఇది పోచయ్య జరిగింది అన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మరో కోర్టుకు వెళ్ళారు. అయితే ఈ క్రమంలో ఏదైతే ఈ 31 ఎకరాలలో సంబంధించి 15 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం వివాదం నడుస్తుంది. ఈ 15 ఎకరాలు చేగూరు రమేష్ అనే వ్యక్తి కొన్నట్టు ఆయన ఎవరైతే కేసు వేశారో, భూమి తనదంటూ వాదిస్తున్నారో ఆయన చెప్పే స్టేట్మెంట్ ప్రకారం చేగూరు రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి మరో 2 కొనుక్కున్నారు. సయ్యద్ రహీం, అలాగే సయ్యద్ ఇమ్తియాజ్, వీళ్ళిద్దరూ తీసుకున్నారు. అక్కడి నుంచి చేతులు మారి ఇంకొందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ 15 ఎకరాలకు సంబంధించి ఇంకో 4 వ్యక్తులు కొనుక్కున్నారు. అదే వెంకట సునీల్, కుమారస్వామి, అలాగే మహమ్మద్ ఫమీయుద్దీన్, డాక్టర్ బొత్స సందీప్ గారు. దీంట్లో బొత్స సందీప్ గారు చేసేటువంటి ప్రమేయం ఇబ్బందికరంగా ఉంది. అందరిలాగే తను కొనుక్కున్నాను. కొనుక్కోవడమా నేరం అన్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి. పోనీ తన ఒక్క పేరు మీద మొత్తం ఉంది అంటే ఎవరైనా సరే నిందించడానికి, కానీ దీని మీద పార్టీ చేశారు, దీనిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదు చేయడం, దానిపైన ఇంకా చట్టపరంగా కోర్టులు కూడా ఆదేశించిన ప్రకారంగా జరుగుతుంటాయి. అయితే అది నిజంగా పాజిటివ్ జరిగిందా లేదా, ఆక్రమించుకున్నారా లేదా నిర్ధారణ కాకముందే బొత్స సత్యనారాయణ గారి అబ్బాయి ఉన్నాడు కాబట్టి దీన్ని కాస్త భూతత్తులో పెద్దలు చూపించి ప్రస్తుతం ఆ ఫ్యామిలీ 4 పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రభావం పడే విధంగా కాస్త కొన్ని మీడియా సంస్థలు కాస్త ఎక్కువగా విస్తృతమైన ప్రచారం కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరిని అడిగినా సరే, ముఖ్యంగా పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థాయి బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయని కావచ్చు. కానీ అందుకు భిన్నంగా బొత్స సత్యనారాయణ గారి తనయుడు డాక్టర్ బొత్స సందీప్
అందుకు చాలా భిన్నమైన వ్యక్తి, చాలా సౌమ్యుడు, సమాజ సేవ పట్ల ఎంతో నిరతి, ఒక రకమైనటువంటి సమాజానికి ఏదో చేయాలని ఒక తాపత్రయం, ఆత్రం ఉన్నటువంటి వ్యక్తి. అంతకాకుండా చాలా మృదు స్వభావం, ఎక్కువ వివాదాల జోలికి ఎప్పుడు పోరాడు. ఈ రోజు వరకు కూడా ఆయన పేరు మీద ఎక్కడ వివాదం లేదు అంటే అది ఎంత వివాదరహితులో మీరు అర్థం చేసుకోవచ్చు. తండ్రి అంత పెద్ద పొలిటీషియన్ అయినా సరే, తల్లి అంత పెద్ద పొలిటీషియన్ అయినా సరే, ఒక పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ అతను ఎక్కడ వివాదాలు జోలికిపోరు. అయితే అందరితో పాటు తాను కొనుక్కోవడంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైతే ఏమీ లేదు. అయితే ఒకవేళ ఆయన కొనుక్కోని అది రాంగ్ అయితే ఆయన మోసపోయినట్టు తప్ప ఆయన మోసం చేసినట్టయితే కాదు. ఆయన ఎవరి దగ్గర కొన్నారు, వాళ్ళ దగ్గర ఈయన మోసపోయినట్టు. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ సందీప్ గారు ఈయన బాధితుడు. ఈయన బాధిస్తున్న పరిస్థితి ఆక్రమితకారుడు కాదు, ఆక్రమించిన వ్యక్తి కాదు, కోత చేసిన వ్యక్తి కాదు. ఈయన బాధితుడు. ఎందుకంటే ఎవరు డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు. చేగురు రమేష్ దగ్గర కొందరు కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొందరు, చివరికి వీళ్ళ దగ్గరికి వచ్చింది. అంటే వాస్తవాలు మరుగున పెట్టి ఒక పెద్ద రాజకీయ నాయకుడు కుమారుడు కాబట్టి ఆ వార్తను మరింత విస్తృత ప్రచారం కల్పించి అటు కుటుంబాన్ని బజార్కి ఇచ్చే, లేదా వాళ్ళు అక్రమాలు చేస్తున్నారు అన్నటువంటి ఒక భావన ప్రజల్లో కలిగించే విధంగా వస్తున్నటువంటి ఈ ప్రచారం పట్ల ప్రజలు ఏమాత్రం హర్షం వ్యక్తం చేయట్లేదు కదా. మరీ ముఖ్యంగా డాక్టర్ బొత్స సందీప్ లాంటి మంచి వ్యక్తిపై ఈ విధంగా ప్రజల్లేటువంటి కార్యక్రమం జరుగుతుండడం పట్ల కూడా చాలా మంది చాలా బాధ వ్యక్తం చేస్తారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి బాగా తెలిసిన వ్యక్తులు, మరీ ముఖ్యంగా డాక్టర్ బొత్స సందీప్ వ్యక్తిత్వాన్ని, ఆయన నడవడికను చాలా దగ్గరగా చూసిన వ్యక్తులైతే మరి చాలా బాధపడే వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి కోసం ఇటువంటి ఆరోపణలు రావడం కరెక్ట్ కాదు. ఏదైనా కోర్టుల్లో ఉంది, నిజాలే కోర్టులు తెలిస్తే ఖచ్చితంగా నిజం తెలియని తర్వాత న్యాయస్థానాలు ఏం తీర్పిస్తే ఆ తీర్పును అందరూ అంగీకరించాల్సింది. కానీ అంతకన్నా ముందు బొత్స సత్యనారాయణ అబ్బాయి డాక్టర్ బొత్స సందీప్ కేవలం ఈ విషయంలో బాధితుడే అవుతాడు. ఎందుకంటే అతను కొనుక్కుంది కాబట్టి. అది నిజమైనటువంటి భూమి కాకపోతే, అది నిజంగా చట్ట ప్రకారం ఆ క్రయ విక్రయాలు జరగకపోతే బాధపడేది బాధితుడు. పోయిన డబ్బు పోయినట్టు, పెట్టిన డబ్బు పోయినట్టు. మరి ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ బొత్స సందీప్ గారు తండ్రిని గెలిపించడానికి చీపురుపల్లిలో, తల్లిని గెలిపించడానికి పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా వస్తున్నటువంటి ఇటువంటి వార్తలకు విస్తృత ప్రచారం అనేది ఏమాత్రం వార్తలకు మనస్థైర్యాన్ని దెబ్బతీయదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే సమయం, కాలం ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్తుంది. ఈ సమస్యకు కూడా ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఆ సమాధానం కూడా ఈయన బాధపడ్డాడు, బాధ్యులని వస్తుంది తప్ప ఈయన ఇంకెవరో ఆక్రమించేసి ఏదో చేశారన్నటువంటి పరిస్థితి అయితే రాదని ఆయన తాలూకా వర్గీయులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్న పరిస్థితి. తన వైపు నుంచి ఇవ్వాల్సిన వివరణ కూడా అతను ఇచ్చినట్టు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఇబ్బందులు పడినప్పుడు ఆత్మస్థైర్యంతో ముందుకు ఎలా వెళ్ళాలి కూడా, ఎలా వెళ్ళాలి, విజయాన్ని ఎలా సాధించాలన్నది కూడా డాక్టర్ బొత్స సందీప్ గారు ఇప్పుడు తన ప్రవర్తన ద్వారా చూపిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి. This is Chiranjeevi signing off. We'll meet you once again with another wonderful analysis. Thank you.